సాధించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించండి, వివిధ పద్ధతుల్లో కొనసాగించండి. అన్ని పార్టీలు మీకు మద్దతు ఉన్నాయి. ఆ మద్దతులో భాగంగా మేము సిపిఐ కూడా మీ తరపున నిలబడతాం. మీ పోరాటం జయప్రదం అయ్యే వరకు కూడా మేము మీతో పాటు ఉంటాం. ఎందుకంటే ప్రతి పార్టీలో బీసీలు ఉన్నారు. మేము మేము సిపిఐగా మీకు మద్దతు ఇస్తున్నామంటే ఒట్టొట్టిగా మద్దతు అని కాదు. సిపిఐలో బీసీలు ఉన్నారు, సిపిఎంలో ఉన్నారు, టీజేఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. పార్టీ బీసీలు లేకుండా, ఎస్సీలు లేకుండా, ఎస్టీలు లేకుండా ఏ పార్టీ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు చేయాల్సిందే. ఆ క్రమంలో మీరు ఇది ఖచ్చితంగా 42% విజయం సాధిస్తారని నమ్మకం ఉంది. అందువల్ల మేము అందరం కూడా మీకు మద్దతు ఇస్తాం. ఈలోపు రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం వాళ్ళు ఏదో పేపర్లో చూశాను. బీజేపీ వాళ్ళే తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు ఢిల్లీకి. బీజేపీ వాళ్ళు తీసుకెళ్ళరు, మరి మీరేం చేస్తారు? మీరైనా తీసుకెళ్ళండి, పిలవండి, ముఖ్యమంత్రిగా నాయకత్వం వహించండి. నాయకత్వం వహించి ఢిల్లీలో అడ్డుకున్నారనుకోండి, అడ్డుకుంటే ఆ సమస్య మరింత ప్రజల దృష్టికి వెడుతుంది. అడ్డుకుని లేకపోతే అరెస్టులు చేసి ఇంకేదో లేకపోతే మనకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా లేకపోతే అపాయింట్మెంట్ చేయకుండా అన్ని చేస్తే వాళ్ళు నిజస్వరూపం బయటపడుతుంది. అందువల్ల తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే అన్ని పార్టీలని, అన్ని ప్రజా సంఘాలని, అన్ని బీసీ సంఘాలని, ఇతర సంఘాలను కూడా తీసుకుని ఢిల్లీ వెళ్ళవలసిన అవసరం ఉంది. అక్కడ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో బీజేపీ వాళ్ళు కూడా పిలవండి. ఇక్కడ కాంగ్రెసే ప్రధానంగా అధికారంలో ఉన్నారు కాబట్టి. లేదు బీజేపీ వాళ్ళు ద్వారా ప్రయత్నం చేస్తే అదేం చేయండి, కానీ ఢిల్లీకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ ఢిల్లీ పురవీధుల్లో కూడా ఈ చైతన్యం, తెలంగాణ అంటే పోరుగడ్డ, ఈ చైతన్యం భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీల్లో, ఇంతకుముందే బీసీల్లో యూపీ, బీహార్ అటువంటి చోట వచ్చింది. ఇప్పుడు ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ హక్కు కోసం పోరాటం చేసే విధంగా ఢిల్లీ పురవీధుల్లో కూడా మన గొంతు వినిపించడానికి అవకాశం కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ చేయాలని చెప్పి నేను కోరుతూ